మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 19వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. శాపం క్రింద ఉన్న వారికి కలుగు అనర్థములు మనం ఒక్కటే నిన్న ధ్యానించుకున్నాము. ఈరోజు 2వ అనర్థం నుంచి మిగతావి కూడా ధ్యానించుకుందామండి. ఏంటంటే 2వ అనర్థం ఏంటంటే దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుట, ఇంకా రిపీటెడ్ క్రానిక్ డిసీజెస్ అన్నమాట. ఎప్పుడు అనారోగ్యమే. బైబిల్లో నేను దేవుణ్ణి అడుగుతున్నా అలా ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. ముందు మనం మిరియామ్ని చూద్దామండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే అహరోన్ వాళ్ళ అక్కయ్య అన్నమాట. మిరియాం ఒకసారి మోషే మీద గొనుగుతుంది. అప్పుడు దేవుడు ఆమెకి కుష్ఠ రోగాన్ని ఇస్తారనమాట శిక్షగా. కానీ మోషే వెంటనే ప్రార్థిస్తాడు, ప్రభా మా అక్కని కరుణించు, అక్కకి ఆరోగ్యం దయచేయండి అని. ప్రభు అంటారు, ఒకవేళ మీ నాన్న మీ అక్క మీద ఉమ్మేశాడు అనుకో, అప్పుడు అవమానంతో ఒక వారం రోజులు మరి తను బయటికి రాకుండా ఉంటుంది కదా, అలా ఉండని అంటాడనమాట. అంటే ఇంకా వారం రోజులు ఆమెకి కుష్ఠ ఉంటుంది కదండి, వస్తుంది. అప్పుడు ఆమెని అందరితో పాటు ఉంచారు. వాళ్ళు క్యాంపు వేసుకొని ఉంటారు కదా, శిబిరాలు వేసుకొని ఆమెని ఆ పాళెం నుంచి వేరుగా బయటికి పంపించేస్తారు కుష్ఠ వచ్చిందని. కానీ 7 రోజుల తర్వాత నయమైపోతుందండి. ఒక్క వారం రోజులే శిక్ష అన్నమాట మిరియాంకి మోషే మీద గొనిగినందుకు. ఎందుకంటే యేసుప్రభు అంటారు, మానవుడు చేసే ఏ పాపమైన దేవుడు మన్నిస్తారు, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పాపం క్షమించబడదు అని చెప్తారు. మోషేని అనలేదండి ఆమె, మోషే అభిషేకాన్ని అటాక్ చేసింది. అందుకే దైవజనుల గురించి చెడుగా మాట్లాడడం మానేసేయండి, విమర్శించొద్దు. అప్పుడు మీకు అనారోగ్యం వస్తే మళ్ళీ ఇలా మిరియంలాగే బాధపడాలన్నమాట. ఆ తర్వాత మరి ఇదైతే ఒక 7 రోజులే అండి, అంతే. లేకపోతే ఎడారి ప్రయాణంలో ఒక్కరికి కూడా అనారోగ్యం రాదండి వాళ్ళకి. దేవుడు మేఘస్తంభంలాగా వాళ్ళని నడిపిస్తారు. దినంలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం. మరి ఇంకా ఎవరికి ఎక్కువ అనారోగ్యం వచ్చింది అంటే అప్పుడు 2వ దినచర్యలు 26వ అధ్యాయంలో ఉజ్జియా రాజుని చూపిస్తారండి. ఉజ్జియా రాజు, దేవుడు ఆయనని ఎంత ఆశీర్వదిస్తారంటే అబండెంట్ బ్లెస్సింగ్స్ అండి. దేవుని స్వభావం ఏంటంటే ఎవరైనా ఆయనకి కనబడ్డారంటే వాళ్ళని ఆశీర్వదించడం అన్నమాట. అబండెంట్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. విస్తారమైన సంపద, చాలా 100 ఎకరాలు ద్రాక్ష తోటలు, మరి సైన్యం అండి. అబ్బా, ఆయన పేరు మారు మ్రోగుతుందంట. ఆ యూదా రాజు యొక్క పేరు, ఉజ్జియా రాజు పేరు అంత చుట్టుప్రక్కల ఉన్న దేశాల్లో మారు మ్రోగుతూ ఉంటే ఆ రాజు బలవంతుడైన కొలది అతనికి గర్వం వచ్చేసిందంట. చూడండి, అధికారం ఉంది, సంపద, ఈ 2 సింహాసనంలో కూర్చున్నాడు, దావీదు సింహాసనంలో అన్నమాట. గర్వం వచ్చేసి దేవాలయంలోనికి వెళ్ళి సాంబ్రాణి పొగ వేయబోతాడు. అప్పుడు చెప్తారు, మరి అజారియా ఇంకా 84 మంది యాజకులు, అలా చేయకూడదు మహారాజా, ఇది శుద్ధి చేయబడినటువంటి మరి అహరోను వంశానికి చెందిన యాజకులు చేయాలి. యాజకత్వం, సాంబ్రాణి పొగ, దేవునికి సాంబ్రాణి పొగ ఇంకెవరూ చేయకూడదు అని చెప్తే వాళ్ళని అరుస్తాడు. మీరేంటి నాకు చెప్పేది, నేను కదా రాజుని, ఈ దేశానికే నేను రాజుని, మీరు నాకేంటి చెప్పేదని వాళ్ళ మీద కోపపడి సాంబ్రాణి పొగ వేయబోతాడండి. వెంటనే అతని నొసట కుష్ఠ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు
ఇంకా బయటికి వెళ్ళిపోండి. దేవాలయంలో కాదు, అసలు ప్రజలతోనే ఉండకూడదు కుష్ఠ వచ్చిన వాళ్ళు. ఇంకా వెంటనే ఆయన దేవాలయం నుంచి బయటికి వెళ్ళగొడతారంటే చూడండి. ఒక రాజుని యాజకులు వెళ్ళగొడతారు, అంత గర్వం చూడండి. సైతాన్ కూడా గర్వం వల్లనే పడిపోయాడండి. అదే గర్వాన్ని మనుషుల్లో ప్రవేశపెట్టి పడిపోయేలాగా. ఆ తర్వాత ఆయన రాజు ప్యాలెస్లో కూడా ఉండకూడదు కదండి. కనుక ఆయనని కుష్ఠ వచ్చింది కాబట్టి వేరుగా ఉంచుతారు. అక్కడ ఏమని రాయబడుతుందంటే 2వ దినచర్యలు 26-21లో ఆ మరణాంతం అంటే మరణించే వరకు కూడా ఉజ్జియా రాజు కుష్ఠరోగిగా ఉన్నాడనమాట. ఇంకా ఇలా దేవుని శాపం క్రింద ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు మీరి శాపం తెచ్చుకున్నప్పుడు ఇంకా చనిపోయే వరకు అనారోగ్యం అన్నమాట. ఆ తర్వాత మక్కబీల గ్రంథం అండి. మొదటి మక్కబీల గ్రంథం మీరు చదివితే అక్కడ కూడా చాలా పాఠాలు ఉంటాయండి. రాజుల నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అక్కడే రాజు అంటే సెల్యూకస్ రాజు అనమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ క్రీస్తు పూర్వం 333 ప్రాంతంలో యూదా దేశాన్ని దాడి చేస్తాడు. ఆ తర్వాత అనారోగ్యంతో మరణిస్తాడు. అప్పుడు ఆయన 4 సైన్యాధికారులకి ఆయన మరణించే ముందే ఆయన మరి జయించిన సామ్రాజ్యాన్ని పంచిపెడతాడు. ఆ విధంగా సెల్యూకస్లకి సిరియా వస్తుందండి. మరి టోలమీలకి ఈజిప్టు ఇవన్నీ వస్తాయి, ఇజ్రాయెల్ దేశం, యూదా దేశం. కానీ సెల్యూకస్లు ఇంకా గర్వంతో, బలగర్వంతో ఈ ఐగుప్తు, ఈజిప్టు, యూదా అన్నిటిని కూడా స్వాధీనపరచుకుంటారు. ఈ సెల్యూకస్ కోవకి చెందినటువంటి వ్యక్తి పేరే యాంటియోకస్ ఎపిఫానిస్ అండి. మీరు 1వ మక్కబీల గ్రంథంలో 1వ అధ్యాయం చదివితే ఎంత దుష్టుడు అనంటే క్రీస్తు పూర్వం 175 ఆ ప్రాంతంలో మరి ఇక్కడ యూదా మీద అటాక్ చేస్తాడు. క్రీస్తు పూర్వం 169 దేవాలయంలోనికి వచ్చి దేవాలయంలో ఉన్నవన్నీ దోచుకుంటాడు, బంగారం అంతా దోచుకుంటాడు. అంతవరకు అయితే బాగుండేది. ఇంకా ధర్మశాస్త్రాన్ని కాల్చేస్తాడు, పందులని తీసుకొని వస్తాడు దేవాలయంలోనికి. ఎంత క్రూరుడంటే ఎవ్వరు కూడా పిల్లలకి సున్నతి చేయొద్దని చెప్పి, సున్నతి చేస్తే పసిపిల్లలకి 8వ రోజు చేస్తారు కదండి వాళ్ళు, పసిపిల్లల్ని చంపి వాళ్ళ మెడల్ని తల్లులకి కడతాడు. తర్వాత తల్లులను కూడా చంపేస్తాడు. యెరూషలేము అంతా కన్నీటితో నిండిపోతుంది అన్నమాట. ధర్మశాస్త్రం కనబడితే కాల్ చేయడం, అలా చాలా క్రూరంగా ఉంటాడండి. తర్వాత చూడండి ఏమవుతుందంటే సైతాను ఎట్లా వెంటాడుతాడో ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఇక్కడ యెరూషలేము ఉంటే ఇక్కడ సిరియా ఉంటుంది. ఆ తర్వాత ఆయనకి ఒక వార్త ఎవరో ఇస్తారు, అలెగ్జాండర్ ద గ్రేట్ అక్కడ పారసీక దేశంలో ఒక పట్టణంలో వెండి బంగారాలు దాచాడు, వెళ్ళి తెచ్చుకోవాలి. చనిపోవడం చూడండి, చావు రాసి పెట్టినప్పుడు ఎలా వాళ్ళని వెంటాడుతుందో అని. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అని అంటారు. ఆ మరణం ఆయనను వెంటాడుతుంది. పారసీక దేశానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు తరిమి కొడతారు ఈయనని. బంగారు డాళ్ళు, కత్తులు దాచాడు అలెగ్జాండర్ ద గ్రేట్, తెచ్చుకుందామని పోతాడు. వాళ్ళు ముందే తెలుసుకొని ఆయనని తరిమి కొడితే బాబిలోనే దేశానికి వస్తాడు. అప్పటికి ఈయనకి వార్తలు వస్తాయన్నమాట. ఈ మక్కబీల కుటుంబం, యూదా మక్కబీలు, వీళ్ళంతా తరిమి కొట్టారు వీళ్ళని, ఈ సెల్యూకస్ వాళ్ళని, సిరియన్లని వాళ్ళ దేశంలోంచి. దేవాలయం బాగు చేసుకున్నారు, మళ్ళా ఆరాధన ప్రారంభించారు. వీళ్ళందరూ ఓడిపోయినారు మొత్తం కూడా. మక్కబీయ కుటుంబము, అతని కుమారులు వీళ్ళని ఓడించారు అని తెలుసుకొని గుండె పగులుతుందండి ఆయనకి. అక్కడేమో వాళ్ళు తరిమి కొట్టారు, ఇక్కడేమో వీళ్ళు తరిమి కొట్టారు మక్కబీయులు. అప్పుడు గుండె పగిలిపోయి ఆయనకి నిరాశ వచ్చేస్తుంది. ఆ నిరాశలో అనారోగ్యం వచ్చేస్తుంది అన్నమాట. దేవుడు ఎట్లా శిక్షిస్తాడో చూడండి. దుష్టుల యొక్క అంతం ఈ విధంగా ఉంటుందండి. అధికారం ఉంది అని అందరినీ చంపడము, దోచుకోవడం చేయడము. ఎంతమంది కన్నీళ్ళండి. మనిషి నెత్తుర్ని చిందువాడు
దేవునికి ఉత్తరవాది అవుతాడు. ఆయనకు అనారోగ్యం వస్తుంది, మంచం మీద ఉంటాడు, బాధ, వేదన, డిప్రెషన్. అయ్యో అంతా ఓడిపోయినామా మనం అక్కడ యూదా దేశంలో. అక్కడ ఆయన తరిమి కొట్టారు. అప్పుడు తన ఫ్రెండ్స్ని అందరినీ పిలుస్తాడనమాట. మిత్రుడు, రాజుకి మిత్రుడు అని ఎవరెవరికి బిరుదిస్తాడో ఆ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, నేను చాలా ఉదారంగా ఉంటాను, జనరస్గా ఉంటాను, అందరికీ నేను మంచి చేశాను, ఎందుకు నాకు ఇలా జరిగింది అని నేను మంచం మీద పడుకున్నప్పుడు నాకు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఆ యూదా దేశంలో పసిపిల్లల్ని చంపడం, ఆ తర్వాత వాళ్ళ తలల్ని వాళ్ళ తల్లుల మెడకి కట్టడం, వాళ్ళని కూడా చంపడం, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని కాల్చేయడం, అనేక మంది ఎదురు తిరిగిన వాళ్ళని చంపడం, నా పాపం అంతా నాకు గుర్తొస్తుంది అని చెప్పి, అందువల్లనే నేను ఇప్పుడు ఇలా బాధపడుతున్నానని ఆయన అనారోగ్యంతో ఉండి అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుక్క చావు చేస్తాడండి. అందుకే ఉపాధ్యాయ గ్రంథం 15వ వచనం ఏం చెప్తుందంటే, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది. దేవుని యొక్క వాక్యము వ్యర్థం కాదండి. ద డీడ్స్ యూ హ్యావ్ డన్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్. నువ్వు చేసిన దుష్కార్యములు నీ మీదకి వస్తాయి. అధికారం ఉంది, బలవంతుడని నేనని బలహీనులని చంపడము, దోచుకోవడము, పెద్ద దేశం చిన్న దేశం మీద అటాక్ చేస్తే వాళ్ళు ఎలా గెలుస్తారండి? లేకపోతే బలవంతుడు బలహీన్ని పొలాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తే వీళ్ళే లంచాలు ఇచ్చి ఈ దుష్టులే గెలుస్తూ ఉన్నారు. నీతిమంతులు మరి వాళ్ళకి ఉండడానికి కూడా, బ్రతకడానికి అవకాశం లేకుండా అవుతుంది. కానీ దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నారండి. దేవుని కళ్ళు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండి నరుడు చేయు ప్రతి రహస్య కార్యాన్ని ఆయన గమనిస్తాడు. మన రహస్య పాపాలన్నీ దేవుని దగ్గర ఉంటాయి. 90వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, నా ఇష్టం, నేను ఎవరినైనా కొనగలను, ఎవరిదైనా దోచుకోగలను, గవర్నమెంట్ని కొనగలను, లాయర్స్ని కొనగలను, అన్నీ తారుమారు చేయగలను. ఈ లోకంలో అట్లా చేస్తారేమో, కానీ పైన ఉన్నాడండి న్యాయాధిపతి అయిన దేవుడు. సుప్రీం కోర్టు అక్కడ ఉంది, అక్కడి నుంచి తీర్పు వస్తుంది ప్రతి దుష్టునికి కూడా. అలా దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి అప్పుడు కుక్క చావు చేస్తాడు. యాంటియోకస్ ఎపిఫానెస్ ఎంత దుష్టత్వం చేస్తాడో. కనుకనే సిరాక్ గ్రంథము 11వ అధ్యాయంలో 24-25 మీరు చదివితే, మీరు ఎవరిని కూడా బ్లెస్డ్ అనొద్దు టిల్ హీ డైస్ అన్నమాట. ఆయన ఎందుకంటే ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్ టు రివార్డ్ ఎ పర్సన్ ఆర్ టు పనిష్ ఎ పర్సన్ బిఫోర్ హిస్ డెత్. ఎవరిని కూడా మీరు ఆశీర్వదించబడిన వాడు ధన్యుడు అనొద్దు. ఎందుకంటే దేవునికి కష్టం కాదు ఒక మనిషి మరణించే ముందు ఆయనని ఆశీర్వదించడము లేదా ఆయనని శిక్షించడము. ఎందుకు మరి మరణించే వరకు దేవుడు వేచి ఉంటారంటే, మారాలి మనము అని ఆయన వేచి ఉంటాడండి. ఆయన సహనము మన హృదయ పరివర్తన కొరకే, కానీ ఆయన ఏం చేత కాని వాడు అని అనుకోవద్దు. తప్పు మీద తప్పు చేయకూడదు అన్నమాట. ఆ తర్వాత తరచూ అబార్షన్స్ కావడం అన్నమాట, ఫ్రీక్వెంట్ అబార్షన్స్. కొంతమంది నాతోనే మాట్లాడుతుంటారండి, 2 సార్లు 3 సార్లు అబార్షన్. ఇంకా ఒక సిస్టర్ అయితే మొత్తంలో 9 సార్లు అబార్షన్. అబార్షన్కి ముందు కలలో పాము కనబడుతుంది, మరుసటి రోజు అబార్షన్ అవుతుంది. అట్లా అన్నమాట. సైతాను అధికారం, అవినీతి, డబ్బు. ముందు నేను చెప్తున్నా అండి, ఏ వ్యక్తి హృదయంలో ప్రేమ ఉండదో, కఠిన హృదయం ఉంటుందో, ధనాన్ని ప్రేమిస్తారో, తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని కూడా కొంతమంది ప్రేమించారు. ఎక్కువ మంది అయితే తల్లిదండ్రులు అండి, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల కరుణ లేకుండా ఉంటారు. అక్కడి నుంచి మొదలవుతుందండి శాపం, దేవుని యొక్క ఉగ్రత అన్నమాట. అందుకే ద్వితీయోపదేశకాండ 28 చదవండి, 15వ వచనం, 14 నుంచి చదవండి. అక్కడ 12 శాపాలు అక్కడ దేవుడు మరి వాళ్ళతో మోషేతో పలికిస్తారనమాట, ఇలా జరుగుతుంది అని, మీరు ఇలా ఉంటే. అయితే తరచూ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట.
అవినీతితో డబ్బు సంపాదించడము, లేకపోతే ఇంటి యజమానుడికి అక్రమ సంబంధం ఉండడము, ఇంకా ఆ ఇంట్లో కరుణ లేకుండా ఉండడం. మగవాళ్ళు ఎలా ఉన్నా కూడా నేను స్త్రీలకు చెప్తున్నాను, మీ అక్కలాగా చెప్తున్నాను, తల్లిలాగా మీరు కరుణ కలిగి ఉండండి, పేదల పట్ల కరుణ కలిగి ఉండండి. అప్పుడు మన పాపమంతా కూడా పరిహరించబడుతుంది, మీకంతా శుద్ధి అవుతుంది. యేసుప్రభు చెప్తారు లూకా సువార్త 11వ అధ్యాయంలో మీరు చదివితే 30-42 వరకు, మీకున్నది పేదలకు ఇవ్వండి, అప్పుడు అంతా శుద్ధి అవుతుంది. తన భోజనాన్ని పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. 41వ కీర్తన కూడా 1-3 వరకు చదివితే, పేదలను ఆదరించేవాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతనికి స్వస్థత ఇస్తారంట. మీరు ఏ పునీతులైనా చదవండి, వాళ్ళందరూ పేదవాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు. కరుణ కలిగి ఉండండి. ఆదికాండం 18 మీరు చదివితే అక్కడ అబ్రహాము మరి ముగ్గురికి దేవుడు, యాక్చువల్గా 2 దూతలు, త్రియేక దేవుడు అంటారండి. ఎందుకంటే ఆ చోట ఎక్కడైతే అబ్రహాం అన్నం పెట్టాడో ఆ చోట పునీత హెలీనా గారు తర్వాత త్రియేక దేవుని ఆలయం కట్టిస్తారు హెబ్రోన్లో అనమాట. సింధూరవనం అంటే నీతి వృక్షాలు అనమాట. అక్కడ ఆయన అతిథి సత్కార్యాలు చేసిన తర్వాత ఆ ముగ్గురికి వాళ్ళు ఇంటిలోనికి వచ్చి అబ్రహాం గుడారంలోనికి వచ్చి ఏమని ఆశీర్వాదం పలుకుతారంటే, వచ్చే ఏడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు, వచ్చే ఏడాది ఇదే టైంకి మేము వస్తాం. ఆదికాండం 18:10. ఎప్పుడైతే అక్కడ వాళ్ళ ఇంటి ముందు అన్నం పెట్టారో ఇంటిలోనికి దేవుడు వచ్చారండి. ఆదికాండం 4:7లో ఉంటుంది. మంచి పని చేయకుండా ఉంటే పాపము మీ ఇంటి ముందు పొంచి ఉంటుంది. పాపం అంటే సైతాను, పిచాచులు. సడన్గా ఇంకొక స్త్రీతో వెళ్ళిపోతున్నాడు మా ఆయన, అవినీతి, డబ్బు, నెక్స్ట్ అది అనమాట. సడన్గా ఇంకో స్త్రీతో వెళ్ళిపోతూ ఉన్నాడు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే అవి మళ్ళీ విడాకులు అయిపోతూ ఉన్నాయి, లేకపోతే అబార్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కరుణ లేని వాళ్ళకి జరుగుతాయండి. అవినీతితో డబ్బు సంపాదించడము, ఆ తర్వాత వేరే స్త్రీతో వెళ్ళడము, భార్యని మోసం చేసి వేరే స్త్రీతో వెళ్ళడము, ప్రేమ లేకుండా ఉండడం, పేదల పట్ల కరుణనే లేకుండా ధనికుల్లాగా విందులు వినోదాలు అన్నమాట. అప్పుడు జరుగుతుంది. అందుకే ఎజికేల్లో 16:49లో దేవుడు రాస్తాడనమాట, సోదొమ గొమొర్రాని నేను ఎందుకు నాశనం చేశానంటే వాళ్ళకి బాగా గర్వం, పంటలు బాగా పండుతాయి, చాలా ఆస్తి ఉంది, గర్వం, ఇంకా సోమరితనము, సుఖంగా జీవించాలి, ప్రతిరోజు విందులు వినోదాలే, పేదల పట్ల వాళ్ళకి కరుణ లేదు. నో కంపాషన్ ఫర్ ద పువర్. కనుక అగ్నిని పంపించి నాశనం చేస్తాడు. ఆ ఒక్కరోజు చేసిన పాపం వల్ల కాదండి, ఆదికాండం 19లో దానివల్ల కాదు. అలాగే లాస్ ఏంజల్స్ ఆ ఒక్కరోజు ఎవరో ఎగతాళి చేయడం వల్ల కాదు, చాలా సంవత్సరాలు పాపం చేసి చేసి ఆ రోజు తీర్పు వచ్చింది అంతే. దేవుడు ఒక్కరోజుకే ఎవరిని శిక్షించడండి, ఆయన కరుణామయుడు అనమాట. తరచూ అబార్షన్ జరుగుతూ ఉంటాయన్నమాట. గర్భంలోనే బిడ్డల్ని చంపేస్తాడు సైతాన్ అక్కడికి వెళ్ళి. అందుకే మనం ప్రార్థించుకోవాలి, గర్భం ధరించినప్పుడు ముందే పరిశుద్ధాత్మని పొందాలి, పెళ్ళికి ముందే దేవాలయంలో. ఆ తర్వాత లూకా 1:35 పరిశుద్ధాత్మని పొందుతారు మరియ తల్లి, పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఆ గర్భంలో ఉన్న బిడ్డ కొరకు రోజు ప్రార్థించాలి. మీ రక్తంలో కడగండి, మీరు అభిషేకించండి, మీరే ఈ బిడ్డకి సృష్టిని చేస్తున్నారు. లూకా 1:13-17 వరకు రోజు పేదవాళ్ళకి మీరు సాయం చేయండి. ఆ తర్వాత మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం అన్నమాట, విడాకులు. ఇది దేవుని చిత్తం కాదండి. దేవుని చిత్తం ఏంటంటే దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు. మత్తయి 19:6. మీరు ఎవరైనా మీ పిల్లలు విడిపోయి ఉంటే ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించండి. ఆ తర్వాత మీరు దేవుని పని చేయండి. మత్తయి 6:33. మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆయన రాజ్యం ప్రేమ రాజ్యం. దేవుని పని చేయండి మీరు, అప్పుడు దేవుడు మీ పని చేస్తారనమాట. దేవుని పని మీరు చేస్తే దేవుడు మీ పిల్లల్ని కలుపుతారు, అది ఆయన బాధ్యత, ఆయన చేస్తారు. ఎప్పుడైనా నాకు మా లూర్ద్ ఫాదర్ చెప్పారండి, నా గురువు గారు, డివోర్స్ అనే మాట వింటే ఆల్టర్ విల్ క్రై అంట. అంటే ఆల్టర్ అంటే బలిపీఠం కదా,
దేవుడు ఏడుస్తాడంటండి ఆ మాట ఎవరి నోట్లో నుంచి వచ్చినా కూడా. ఎవరు విడిపోవడం దేవుని చిత్తం కాదు. ఆయన విడాకులను అసహించుకుంటారు. మలాకి 2:16 ఉంటుంది అన్నమాట. దేవుని చిత్తం ఏంటంటే 128వ కీర్తన అండి. ప్రతి దంపతులు వివాహం చేసుకున్న వాళ్ళు పెళ్లి రోజు దేవాలయంలో దేవుడు ఏమని ఆశీర్వదిస్తారంటే, మీరు మీ బిడ్డల్ని కన్నులారా చూడాలి, మీ పిల్లల్ని ఆశీర్వదించాలి, వాళ్ళ పిల్లల్ని కూడా మీరు ఆశీర్వదించాలి. అది ప్రతి దంపతుల యొక్క బాధ్యత. కానీ సైతాను అధికారం క్రింద ఉంటే భార్యతో ఉండడం, పిల్లల్ని కనడం, తర్వాత ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్ళడమా? చాలా చాలా పాపం అండి. ఆ తర్వాత నేను నిన్న కూడా చెప్పాను కదండి, చాలా డబ్బు ఉంటుంది కానీ అది ఎక్కడికి పోతుందో తెలీదు. ఎక్కడో అవినీతితో ఒకటి సంపాదించి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తారు, మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. నేను చూశాను అట్లా చాలామందిని. అత్యాశ, ధనాశ. ఇక్కడ మొదటి దాంట్లో అవినీతితో చాలా డబ్బులు వస్తాయి ఈ ల్యాండ్లో, ఇంకో చోట పెడతారు, ఇది అది అంతా పోతుంది అన్నమాట. ఆ ఇంట్లో అవసరాలకి డబ్బు ఉండదండి. ఆ ఇంట్లో అసలు దేవుని సన్నిధే ఉండదు, సంతోషం, సమాధానము ఆ ఇంట్లో ఉండదు. ఆ తర్వాత ఏంటంటే యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం. యాక్సిడెంట్ అయినప్పుడు 2 వీలర్ కానీ ఏదైనా, అంతకుముందు వాళ్ళలో భయం వస్తుందండి. యాక్సిడెంట్ అవుతుందేమో, ఇంకా ఆయన ఇంటికి రాలేదు, యాక్సిడెంట్ అయిందేమో, వాడు ఇంకా ఇంటికి రాలేదు, నా కొడుకు యాక్సిడెంట్ అవుతుందేమో, అయిందేమో, ఆ భయం అన్నమాట. యోబు అండి 3:25 మీరు చదివితే, అన్నీ పోగొట్టుకున్న తర్వాత, ముందు అన్నీ ఉంటాయి ఆయనకి, కానీ అన్నీ పోగొట్టుకొని పెంట కుప్ప మీద ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఏది జరుగుతుందని భయపడ్డానో అదే నాకు జరిగింది అంటాడు. అందుకే భయం అనేది దేవుని నుంచి వచ్చింది కాదండి. కానీ యోబు మళ్ళా విశ్వాసాన్ని కలిగి ఉండి, నా దేవుడు విమోచకుడు, ఆయన నన్ను కడన సమర్థించి తీరుతాడు, నా దేవుడు ఈ కష్టాల్లోంచి నన్ను బయటికి తీసుకొని వస్తాడు, నా కష్టాలు తీరే వరకు నేను వేచి ఉంటాను, నా దేవుని కొరకు నేను వేచి ఉంటాను అంటాడనమాట. మనం ఏది భయపడతాం, ఎప్పుడు భయమే ఉంటుంది అనమాట. యాక్సిడెంట్ అయిందా, ఇంకా రాలేదు, ఏమైంది అని. ఆ తర్వాత ఏంటంటే చివరగా అండి, ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. అన్టైమ్లీ డెత్స్, అన్యాచురల్ డెత్స్ అనమాట. సడన్గా చనిపోతారు వాళ్ళు. అది న్యాచురల్గా కూడా ఉండదన్నమాట. ఇలా జరిగింది, ఇలా చనిపోయాడా. తర్వాత ఆత్మహత్యలండి, శాపం క్రింద అవినీతితో సంపాదించేవాళ్ళు. ఇంట్లో దేవుని సన్నిధి ఉండదు. ఎవరిలో అయితే ప్రేమ ఉండదో వాళ్ళ లోపల, వాళ్ళ జీవితాల్లో ఇది జరుగుతుంది. అవినీతి, తర్వాత చేతబడి శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆత్మహత్యలు ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివి ఉంటే 3 ఆత్మహత్య చేసుకొని మరణిస్తారండి. 3 వ్యక్తులు. మొదటి వ్యక్తి ఎవరు తెలుసా? సౌలు రాజు అన్నమాట. 1 సమూయేలు గ్రంథంలో 31వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన యుద్ధ రంగంలో, అక్కడ ఫిలిస్తీన్లతో వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆయనను చుట్టుముడతారు. అప్పుడు అంగరక్షకుని, సెక్యూరిటీ గార్డ్ని అడుగుతాడు, నన్ను చంపేయి, లేకపోతే ఈ సున్నతి సంస్కారం లేని వాళ్ళు నా మీద పడి నన్ను ఎగతాళి చేస్తారు. కానీ ఆయన చంపడు. అప్పుడు తన కత్తిని తనే భూమిలో పాతుకొని దాని మీద పడి ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడండి. ఎన్ని పాపాలండి చేసింది సౌలు. ఎన్ని అబద్ధాలు ఆడతాడు. దావీదుతో నా పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటాడు, తర్వాత ఆయనని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రెండో కూతుర్నిచ్చి పెళ్లి చేసి తర్వాత దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు, మీకాల్ని ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 85 మంది యాజకులు యాజక వస్త్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళని చంపేస్తాడు. చివరికి మాంత్రికురాలు దగ్గరికి వెళ్తాడు, ఆమె దగ్గర భోంచేస్తాడు, తర్వాత ఇట్లా చంపబడతాడు అనమాట. తర్వాత ఇలా ఆయనే ఆత్మహత్య చేసుకుంటాడు. రెండో వ్యక్తి ఎవరంటే అహిటోఫెల్ అండి. మీరు ఒక వండర్ఫుల్ పర్సన్ అనమాట. అడ్వైజర్ టు డేవిడ్ అండ్ అడ్వైజర్ టు అబ్సలోమ్ ఆల్సో. దావీదు యొక్క కుమారుడు. 2వ సమూయేలు గ్రంథంలో 27వ అధ్యాయంలో 23వ వచనం అండి. ఈయన దావీదుకి అడ్వైజ్ ఇస్తే దావీదు ఆయనని ప్రక్కన కూర్చోబెట్టుకొని యావే దేవుడు ఇచ్చిన అడ్వైజ్ అనుకొని పాటించేవాడంట.
తర్వాత చూడండి, ఈ అహిటోఫెల్ ఏం చేస్తాడంటే అబ్షాలోంకి అడ్వైజ్ ఇస్తాడండి. ఎంత రాంగ్ అడ్వైజ్ ఇస్తాడంటే తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత అబ్షాలోము తండ్రి పారిపోతాడు దావీదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి అంటే అహిటోఫెల్ ఏం చెప్తాడంటే, మీ నాన్న ఒక 10 మంది ఉంపుడు గత్తెల్ని వదిలిపెట్టి వెళ్ళాడు కదా ప్యాలెస్లో, పైన టెర్రస్ మీద నువ్వు వాళ్ళతో పాపం చెయ్యి. తండ్రి ఉంపుడు గత్తెలంటే తల్లులు కదండి, అందరూ చూసేటట్లు ఒక ఫంక్షన్ లాగా తండ్రి ఉంపుడు గత్తెలతో పాపం చేయమని అడ్వైజ్ ఇస్తాడండి. రాంగ్ అడ్వైజ్ ఇస్తాడు. యవ్వనస్తులకి ఇట్లా రాంగ్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నాతో చెప్తున్నారు, ఇదిగో నిన్నే చూపించారని పెళ్లి చేసుకొని భర్తని ఇంకొకరితో ఉంచుకొని భర్తని హత్య చేయిస్తూ ఉన్నారండి. ఎంత భయంకరం చూడండి, రాంగ్ అడ్వైజ్. ఇంకా ఏమని రాంగ్ అడ్వైజ్ ఇస్తాడంటే, నీ తండ్రి నీ వెంటాడి చంపేయని రాంగ్ అడ్వైజ్ ఇస్తాడు. దేవుడు ఆయనకి ఏం శిక్ష ఇస్తాడంటే, ఆయన ఉరి వేసుకొని చనిపోయేలాగా. యావే దేవునికి ఇచ్చినంత, అంటే ఆయన అంత గౌరవిస్తే దేవుని తర్వాత దేవుడిలాగా, ఎంత రాంగ్ అడ్వైజ్. దావీదుకి అడ్వైజ్ ఇచ్చిన ఆయన కొడుకు అడ్వైజ్ ఇస్తాడండి, దావీదు ఉంపుడు గత్తెలతో పాపం చేయి, నీ తండ్రిని వెంటాడు అని. ఎంత పాపం చూడండి. మూడోది ఎవరనంటే యూదా ఇస్కారియేతు అన్నమాట. మత్తయి సువార్త 27:5 అండి. యేసు ప్రభు ఎంత కరుణను చూపించారండి ఆయనకి. వాళ్ళకి అధికారం ఇస్తారు దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి, స్వస్థత చేయడానికి. ఇద్దరిద్దరుగా వాళ్ళని పంపిస్తారు సువార్త బోధించడానికి. ఆ డబ్బుల సంచి కూడా ఆయన దగ్గరే పెడతారు. చివరి రోజు కాళ్ళు కడుగుతారు కదా యేసు ప్రభు. కానీ 30 వెండి నాణాలకి ఆశపడి యేసు ప్రభుని అమ్మేస్తాడండి, పట్టిస్తాడు గురువాన్ని ముద్దు పెట్టుకొని. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ డేంజరస్ అండి. మనతో ఉన్నట్లే ఉండి వెన్నుపోటు పొడిచేవాళ్ళు అనమాట. చివరికి ఏమవుతుంది చూడండి, ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. ఇలాంటివి జరుగుతాయండి. అవినీతితో డబ్బు సంపాదించి ప్రేమ లేకుండా, ఎవరిని ప్రేమించకుండా, పేదవాళ్ళ పట్ల ప్రేమ లేదు, కన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేదు, దోచుకోవడం అన్నమాట. అప్పుడు ఇలా ఎండ్ అవుతుంది. కనుక ఇది మనకి జరగొద్దండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్పాను మీకంటే, ఇవి మనకి జరగొద్దు. ఇలా ఉండుంటే క్షమించమని అడిగి కరుణ కలిగి ప్రేమగా ఉంటూ దీవెనలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు, నిన్న ఈరోజు శాపం క్రింద ఉన్న వాళ్ళకి కలుగు అనర్థములను గురించి ధ్యానించుకున్నాం. అవి ఎవరికి కూడా జరగొద్దు ప్రభా, ఎవరికి కూడా జరగొద్దు. యేసయ్య జక్క ఇంటికి వెళ్ళినట్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి నాయన. జక్కయ్యలాగా ఉన్నవాళ్ళు, ధనికులందరూ ఎంత ఉన్నా ఎంత లేకపోయినా పేదలతో పంచుకునేటట్లుగా, ఆ తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించేటట్లుగా, నీతిగా జీవించేటట్లు మీరు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చెక్క ఇంటికి వచ్చిన యేసు ప్రభు మీ కుటుంబానికి వచ్చి మీ ప్రతి ఒక్క శాపాన్ని దీవెనగా మార్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.